ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ ఇది మొత్తం ఆ షార్టేజ్ రావడంతో తెలంగాణ ప్రజలు చాలా బీభత్సంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్యాస్ అనేది రాక బుక్ చేసి 20 రోజులు వెయిట్ చేసి 10 రోజులు వెయిట్ చేసి సామాన్య ప్రజల మీద చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఒక సామాన్యుడు మిడిల్ క్లాస్ వ్యక్తి వంట స్టార్ట్ చేసేదే టీ నుంచి కాఫీలు చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము, స్కూళ్ళు ఇవన్నీ ప్రిపేర్ చేసేది గ్యాస్ మీదే. ఇప్పుడు ఆ గ్యాస్ ఆగిపోవడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఎవరికి తెలియట్లేదు. మరి బయట గవర్నమెంట్ మాత్రము గ్యాస్ ఉంది, మనకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్తుంది. కానీ సామాన్య ప్రజల స్పందన ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది మేడం? గ్యాస్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ రెసిడెన్షియల్ గ్యాస్ అయినా కమర్షియల్ గ్యాస్ అయినా చాలా దండాలు పడుతున్నారు. ముఖ్యంగా పబ్లికే కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హాయ్ అండి, మాది తెలంగాణ అండి. ఇదివరకు అయితే గ్యాస్ బుక్ చేయగానే వెంబటే ఓటీపీ వచ్చేసేది, మరుసటి రోజు మాకు గ్యాస్ ఇచ్చేసేవాళ్ళు. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 2 డేస్కో 3 డేస్కో నేను బుక్ చేశాను. ఓటీపీ పంపించారు కానీ ఇంత మట్టికి గ్యాస్ అయితే పంపించలేదు. వెళ్ళి ఆఫీస్లో అడిగితే మీది డెలివరీ చేశాము, బ్లాక్లో ఎవరికన్నా ఇచ్చారేమో తెలియదు అనే మాట అన్నారు. ఇంకా డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తే ఇంకా మీ గ్యాస్ రాలేదని చెప్తున్నారు. అది ఇచ్చామన్నారు, ఇక్కడేమో రాలేదు అని చెప్తున్నారు డెలివరీ బాయ్ అయితే. ఇంకా అది ఏంటనేది తెలియదు. ఎన్ని డేస్ అవుతుంది బుక్ చేసి? దాదాపు 10 డేస్ అవ్వచ్చు. 10 డేస్ అవుతుంది. ఇప్పుడు స్పేర్ లో ఒక గ్యాస్ ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? సపోజ్ ఆ గ్యాసే లేదంటే పరిస్థితి ఎలా? చాలా ఇబ్బందిగానే ఉంటది. ఉదయం లేచిన దగ్గర నుంచి గ్యాస్ తోనే పని. టీ పెట్టుకోవాలన్నా, ఫుడ్ చేసుకోవాలన్నా ఏదైనా గ్యాస్ తోనే పని. ఇబ్బంది అయితే ప్రజలైతే బాగానే ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కూడా బ్లాక్ అరికట్టాలని ప్రయత్నం చేస్తుందని అంటున్నారు కానీ మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలియదు. బయట ఇప్పుడు ఆఫీస్ నుంచి గ్యాస్ ఏజెన్సీస్ కావచ్చు, మన గవర్నమెంట్ కావచ్చు, అసలు గ్యాస్ కి ఎలాంటి షార్టేజ్ లేదు, అంత నార్మల్ గా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, మరి ఇక్కడేమో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. మరి ఎక్కడ తేడా ఉందనేది తెలియట్లేదు కదా. అది గవర్నమెంట్ అయితే మేము ప్రతి పాయింట్ రివ్యూ చేస్తున్నామనే చెప్తున్నారు. సామాన్య మానవుడి దగ్గరికి అందాలంటే ఇబ్బందిగానే ఉంది. నమస్కారం అండి. నమస్తే అండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి బయట చాలా మంది చెప్పడం జరుగుతుంది. అంటే రెసిడెన్షియల్ గ్యాస్ ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి? ఇంట్లో ఇప్పటికైతే ప్రస్తుతానికి నడుస్తుంది. బుక్ చేసాము, 3 డేస్ అయింది, ఇంకా రాలేదు. 3 డేస్ అయింది, ఇంకా రాలేదు. నార్మల్ డేస్ లో బుక్ చేస్తే ఎప్పుడు వచ్చేది? 1 డేకే వచ్చేది. 1 డే లోనే వచ్చేసేది. అవును, ఇప్పుడు లేట్ అవుతుంది. ఇప్పుడు లేట్ అవుతుంది. ఏంది మీరు యుద్ధం చూసి ఇట్లా జరుగుతుందని ముందే బుక్ చేసుకున్నారా? అట్లేం లేదు సార్, అట్లేం మాకు తెలియదు కానీ ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు కాకపోతే పెద్ద అదొక బాంబు లాగానే అయిపోయింది మనకు. అక్కడ యుద్ధం జరిగేదేమో గానీ ఇప్పుడు మా మహిళలకు ఒక బాంబు వేసినట్టు భయం వేస్తుంది. గ్యాస్ తోనే అదే వచ్చింది కదా సమస్య. ఇప్పుడు ఏ దానికి చూసినా ఇప్పుడు ఇంకా రైస్ ఒకటే అంటే రైస్ కుక్కర్ లో పెట్టగలుగుతాం, మిగతావన్నీ గ్యాస్ మీదనే చేయాలి. చాయ్లైనా ఎనీ టైం స్టవ్ నడుస్తూనే ఉండాలి. ఒక సిలిండర్ 1 మంత్ కూడా రాదు మాకు. ఇప్పుడేమో పిల్లలకేమో మార్నింగ్ బాక్సులు పెట్టాలి, మళ్ళీ ఇప్పుడు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు పిల్లలు. ఆ టయానికి టిఫిన్ చేయాలి. గ్యాస్ సమస్య ఒకటి ఉంది. ఇంకా మేము కూడా ఆ సమస్యను బట్టి ఫాలో కావాలని అనుకుంటున్నాము. టిఫిన్లు అన్ని సెక్షన్ తగ్గించుకొని ఓన్లీ పెరగన్నము. అవునవును, ఇంట్లో కట్టెల పొయ్యి లేదు. ఇప్పుడు అదే బాధ వచ్చింది. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాము. కట్టెల పొయ్యి పెడితే పొగ ఎట్లా వెళ్తుంది? మొత్తం పాల్ సీలింగ్ తోటి ఉంది. ఓన్ హౌస్ మాది, కాకపోతే పెట్టాలంటే ఇబ్బంది. ఇంకేం చేయాలి? బాల్కనీలో అక్కడ ఇక్కడ ఏదో పొయ్యిలు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మేము అదే అనుకుంటున్నాం, వాకింగ్ కోసం రోజు కట్టెలు పట్టుకెళ్దాం అనుకుంటున్నాం. కట్టెలు పట్టుకెళ్తే రోజు కొన్ని ఆదాహరణ అవుతాయని అనుకుంటున్నాం కానీ ఏమో చెప్పలేము. గవర్నమెంట్ ఏమైనా డెసిషన్ తీసుకొని ఈ గ్యాస్ సమస్య జెంట్స్ కి రాదు, లేడీస్ కే పెద్ద సమస్య ఇది. మమ్మల్ని అడుగుతారు, టక్కునే వచ్చి స్విచ్ చేసినట్టు అది ఉందా ఇది ఉందా అంటారు అని అంటారు. ఇంకా దాని వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కదా అని మేము అనుకుంటున్నాము. మార్కెట్ లో మొన్నటి వరకు గోల్డ్ సిల్వర్ రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు గ్యాస్ కూడా కాంపిటీషన్. బ్లాక్ లో 5,000 అంట మరి ఒక సిలిండర్. ఏ నుంచి తెస్తారు మరి జనాలు? అది కూడా దొరకడం కష్టం అంట. అది రికమెండేషన్ దీనికి కూడా ఇండక్షన్ స్టవ్లు కూడా అయిపోయినాయంట మొత్తం. షాపులలో ఎక్కడ లేవంట, మొత్తానికి అయిపోయినాయంట.
ఇంకా లాస్ట్ అన్ని గోల్డెన్ డేస్ అన్ని వస్తున్నాయి. లాస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయినట్టు కట్టెలపై పెట్టి మళ్ళీ రొట్టెలు చేసుకోవాలి, ఛాయలు చేసుకోవాలి, పొగలు ఊదుకుంటూ. మేము చిన్నప్పుడు అదే చేసుకొని వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు అదే తప్పదేమో అనిపిస్తుంది. ఏమో చూడాలి, ఇంకా ప్రభుత్వం దిగొచ్చి కొంచెం ఆ యుద్ధాలు ఏవో ఆపేసి కొంచెం ఉంటది. మళ్ళీ కట్ల పొయ్యి ఇవి అంటే చాలా ఏం చేస్తాం, తప్పదు కదా, ఇప్పుడు ఆయన తినాలి కదా, తప్పదు. ఏదైనా సమస్య అది ముందు దొరకవు అది కూడా కరెక్టే. పల్లెటూరు అయితే ఏదో 2 చెట్లు కొట్టుకొని వచ్చుకొని ఇది చేసుకుంటారండి. ఇక్కడ కట్టెలు కూడా దొరకవు కదా, అదే వచ్చిన బాధ. ఏమో హాలిడేస్ వస్తున్నాయి కదా, చూడాలి, ఇంకా ట్రై చేయాలి కదా. హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి సమ్మర్ లో ఇంకా 1 month వెకేషన్ కి వెళ్ళినట్టు వెళ్ళాల్సి వస్తది. ఇంకా అదే అనుకుంటాం కానీ ఉండలేము కదా, అక్కడ కూడా ప్రాబ్లమే. చేసాం, ఇది వరకు చిన్నప్పుడు చేసుకునే చదువుకున్నాం. ఇప్పుడు చేయలేము అనుకోండి. దాదాపు ఒక 25 years బ్యాక్ చేసినాము. ఇప్పుడు ఆడ చేస్తాము, కాకపోతే చేస్తాం కానీ రోజు అంటే కష్టం. ఈ అడావిడి లైఫ్లు ఇప్పుడు అన్ని ఇట్లా స్విచ్ నొక్కితే వచ్చే దానికి అలవాటు పడిపోయి మళ్ళీ పాతకాలం అంటే ఎవరు చేస్తారండి. పెరిగిపోయింది, పెరిగిపోతుంది, అదైతే పక్కా. కానీ ఎలక్ట్రిక్ వస్తువుల్లో తింటే మనకే దాని బదులు ఏదో కట్టెల పొయ్యిలో తిన్నా నయమే. నేనేదో రీల్స్ చూసిన, ఆమె సాంబార్ లో హీటర్ వేసి సాంబార్ ఉడికిస్తుంది. నవ్వు వస్తుంది నాకైతే. సాంబార్ లో హీటర్ వేసి సాంబార్ ఉడికిస్తుంది. నిజంగా అలాంటి డేస్ వస్తాయా? అలాంటి డేస్ రావద్దని నేను దేవుణ్ణి రోజు కోరుకుంటున్నా. ఈ 3 days నుంచి అదే అనుకుంటున్నా. అదేదో మాకు ఈ సమస్యలు తీరాలి ఫస్ట్. గవర్నమెంట్ అయినా ఈ మీడియా వచ్చిన ఒక చిన్న ఇంత విషయాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు. అది నిజమో అబద్ధమో తెలియదు. అదైతే కరెక్ట్. అట్లా కాదండి, అంటే మామూలుగా ఇది వరకు తెలిసేది కాదు. ఏదన్నా అయితే ఎవరో పలానా న్యూస్ లో చూసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు రీల్స్ లో చూడడము, ఆ రీల్స్ ఇంత అంటే ఇంత చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కరు కరెక్ట్ మీరు మీడియా చేసినారంటే ఓకే, పక్కన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా, ఫోన్లు ఉన్న వాళ్ళ చేస్తున్నారు. అది నిజమా అబద్ధమో ఎవరికి తెలుస్తుంది? సోషల్ 2 చేస్తున్నారు, వైరల్ అయిపోతుంది. నిజము ఆడ 1% ఉంటే అబద్ధం 99% యాడ్ అయిపోతుంది. మళ్ళీ అలాంటప్పుడు అది మనం ఏం చేయలేం కదా. ఎలా ఉంది మేడం పరిస్థితి? మీ ఇంట్లో గ్యాస్ ఇప్పుడు షార్టేజ్ అని అంటున్నారు కదా. అవును, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? గ్యాస్ వస్తుందా బుక్ చేయగానే? రాలేదండి, నేను బుక్ చేశాను. 21 days కి వస్తుందని చెప్పారు. 21 days? ఇంతకు ముందు 1 day కి వచ్చేసేది. 1 day 20 రోజులు ఎక్స్ట్రా పెరిగింది. ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్ల అంటే యుద్ధం అని చెప్తున్నారు, రకరకాల కారణాలు చెప్తున్నారు. మనం ఏమనలేం కదా, గవర్నమెంట్ ఎలా చేస్తుందో మనకు తెలియదు. అంటే మీకు అనిపిస్తుందా ఎంగిపల్లి సుబ్బిసాగుకు వచ్చినట్టు? అదే, అక్కడ ఎవరో యుద్ధం చేస్తే ఇక్కడ ఏదో మనకేదో గ్యాస్ ప్రాబ్లం వచ్చిందంటే ఎలా అవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడడంతో పాటు మనల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా. ఇన్ని రోజులు గోల్డ్ రేట్ పెరిగింది అన్నారు, మళ్ళీ ఇది ఒకటి స్టార్ట్ అయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకేం వస్తుందో మరి. దేని రేట్ ఎప్పుడు పెరిగిద్దో అర్థం కావట్లేదు. కొద్ది రోజులు మళ్ళీ ఆయిల్ పెరుగుతుంది అంటారేమో. ఒక్కొక్కటి చెప్తున్నారు. ఏదేం జరిగినా మొత్తానికైతే ప్రజల మీదనే భారం పడుతుంది. అది ఉన్న వాళ్ళకైతే ఓకే, ప్రాబ్లం లేదు, కానీ మధ్య తరగతి వాళ్ళ కుటుంబాల మీద దెబ్బ కొడుతున్నారు అన్నిటి మీద. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగినా మధ్య తరగతి వాళ్ళు కొనలేరు. ఇప్పుడు గ్యాస్ పెరిగినా కూడా ఇప్పుడు 5000 అంటే మధ్య తరగతి వాళ్ళు పెట్టలేరు కదండి. ఏదో 15,000 వస్తుంటది, వాళ్ళు ఏదో జీవనం కొనసాగిస్తుంటారు. అలాంటి వాళ్ళు 5000 పెట్టి గ్యాస్ కొనాలంటే ఎలా? కట్టెలు పోయి పెట్టుకోవాలంటే రెంట్ వాళ్ళు ఉంటారు, ఎలా పెట్టుకోలేరు. అలా ప్రాబ్లం అయితే హోటల్స్ లో తినాలంటే హోటల్స్ లో కూడా ఇప్పుడు ప్రాబ్లం అయింది. రోజు కొనలేరు కదా, 3 పూటల కొనాలంటే కొనలేరు. ఒక పూట టిఫిన్ కొనాలంటే 50 rupees ఖర్చు చేయాలి. అలాంటిది 3 పూటలు అంటే రోజుకి 500 పెట్టాల్సి వస్తుంది. ఫ్యామిలీ అందరికి ప్రాబ్లం అవుతుంది. చెన్నైలో మొత్తం క్లోజ్ చేశారు హోటల్స్. చాలా చోట్ల ఇక్కడ కూడా అంటున్నారు కదా, చాలా చోట్ల అనేసి పీజీ హాస్టల్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. అయితే రోడ్ల మీద కట్టెలు పోయి పెట్టుకొని అనుకుంటున్నారు. అవునా, అంటున్నారు. బిజినెస్ కాబట్టి మనం పర్లేదు, కానీ ఫ్యామిలీ వాళ్ళంటే రోజు ఇబ్బంది అయిపోద్ది కదా. నమస్కారం అండి. నమస్తే. గ్యాస్ అనేది షార్టేజ్ ఉంది కదా, ఏంటి పరిస్థితి? గ్యాస్ లేకపోతే ఎట్లా వండుకోవాలి, వంటలు ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు అందరిది అదే ప్రాబ్లమ్. మీకు గ్యాస్? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉంది. లక్కీగా మీరు ముందే బుక్ చేస్తున్నారా? బుక్ చేసేసుకున్నాం మేము ముందే. ఒకవేళ ఈ యుద్ధం టైంలో మీకు గ్యాస్ అయిపోయి ఉంటే ఏంటండి? తీసుకొని పోతా ఇక్కడ నుంచే కట్టెలు, మొత్తం కట్టెల మీద వంట చేసుకుంటా. ఇంకేం చేస్తాం? ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే నేనైతే చెప్తున్నా, అందరు ఇప్పుడు నేను ఒక్కతే చెప్తే కాదు కదా,
అది చెప్తున్నాను అందరి నేను. పరిస్థితి ఇదే. అందరిది ఇదే పరిస్థితి. బయటేమో గ్యాస్ ఉంది అని అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. బయట అయితే చెప్తున్నారు కానీ లోపల పరిస్థితి ఏముంది ఎవరిది వాళ్ళకే తెలుసు కదా. గ్యాస్ లేకపోతే చాలా ప్రాబ్లం. ఇది రావద్దు. అదే గవర్నమెంట్ మన అందరికి మంచిగా చూసుకోవాలి. ముంగట రావద్దు ఈ ప్రాబ్లమ్స్. సో హోటల్స్ లో చూసుకుంటే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు రాకపోతే మీరు అట్లా వండుకునే అడుగుతారా? ఆ పరిస్థితి రావద్దు. మా గవర్నమెంట్ మంచిది, ఇట్లా రానివారు అంతే బస్. మాట్లాడుకుంటారా చుట్టుపక్కల లేడీస్ అందరూ దగ్గరికి అందరు వచ్చి మాట్లాడుకుంటాం, gas అయిపోతుందని అందరు మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకున్నారు చెప్పండి. రాకపోతే ఏం చేసుకుంటాము, ఎట్లా వంట చేసుకుంటాం, పిల్లలు స్కూల్ ఎట్లా పోతారు, పిల్లలు కాలేజెస్ ఎట్లా పోతారు, హస్బెండ్ ఆఫీస్ కి ఎట్లా పోతారు, టిఫిన్ లేకపోతే ఎట్లా తింటారు, బయట హోటల్స్ బంద్ ఉంది. అవును, మరి కొన్ని బయట హోటల్స్ ఉన్నా అక్కడ కూడా లేదు. అక్కడ కూడా లేదు, అది కూడా బంద్ ఉంది. రేట్లు మొత్తం పెరిగిపోయింది. మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారు, దాంతో చిన్న వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు వరకు ప్రాబ్లం రాలేదు, ముంగట్ కూడా రావద్దు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.